Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. ఈ వీడియోలో వచ్చి మనం మీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు చాలామంది ఫ్రీలాన్సింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అలాంటప్పుడు వెన్ యు ఆర్ అ ఫ్రెషర్ ఫ్రీలాన్సర్ మీనింగ్ ఏంటి? కోర్స్ అయిపోయింది, ఇమీడియట్గా మీరు డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ యాజ్ అ ఫ్రెషర్ మీరు క్లయింట్స్కి ఇద్దామన్నట్టు అప్రోచ్ అయితే ప్రైజింగ్ అనేది ఎంత పెట్టచ్చు, అంటే మీ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్కి మీరు ఎంత ప్రైజింగ్ పెట్టచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. చాలామందికి ఒక క్లారిటీ ఉండదు అనమాట. జస్ట్ బికాస్ దే ఆర్ స్టార్టింగ్ దర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కెరియర్ వెరీ ఇనీషియలీ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ కోర్స్ వాళ్ళకి అసలు క్లారిటీ ఉండదు. పెయిడ్ యాడ్స్కి ఎంత ఛార్జ్ చేయాలి, ఆర్ ఫేస్బుక్ యాడ్స్కి ఎంత ఛార్జ్ చేయాలి, గూగుల్ యాడ్స్కి ఎంత ఛార్జ్ చేయాలి, యూట్యూబ్ ఎస్ఈఓకి ఎంత ఛార్జ్ చేయాలి, వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్ చేసిన దానికి ఎంత ఛార్జ్ చేయాలి అని ఒక క్లారిటీ ఉండదు. సో చాలామంది కామన్గా చేసే తప్పు ఏంటంటే, ఒకటి ఓవర్ ప్రైస్గా చెప్తారు, లేదంటే అండర్ ప్రైస్ చెప్తారు. ఎందుకు చెప్తారు అలా ఓవర్ ప్రైస్ అండర్ ప్రైస్? బికాస్ దే హ్యావ్ నో ఐడియా. వాళ్ళు ఎక్కడ వర్క్ చేసి ఉండరు. ఇమ్మీడియట్ ఆఫ్టర్ కోర్స్ దే స్టార్ట్ గివింగ్ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్. అలాంటప్పుడు దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వాట్ ఆ ఫ్రీలాన్సర్ ఫేసెస్. సో ఆ అన్నిటిని కామన్గా బ్యాలెన్స్ చేసి ఐ విల్ టెల్ యూ ప్రైజెస్ యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్. అంటే మార్కెట్ స్టాండర్డ్స్కి ఒక ఫ్రెషర్ ఫ్రీలాన్సరు యావరేజ్గా ఎంత ఛార్జ్ చేస్తారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అగైన్ మీకు టాలెంట్ ఎక్కువ ఉంటే ఈ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ కూడా మీరు ఛార్జ్ చేయొచ్చు. బట్ వాట్ ఎవర్ ఆ ప్రైజెస్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ అ నామినల్ ప్రైస్. అంటే మీరు ఈ ప్రైస్ చెప్పారనుకోండి, మీ క్లయింట్స్ మీకు మీ దగ్గర సర్వీసెస్ తీసుకునే ఛాన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చి మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ డిమాండింగ్ ఉన్నది ఇస్ అగైన్ సంథింగ్ కాల్డ్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లో మనం ఏం చేస్తున్నాము? వీఆర్ బేసిక్లీ గివింగ్ క్లయింట్స్ సర్వీసెస్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్, రైట్? సార్ మేము మీ దగ్గర వచ్చి మీకు గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ సర్వీసెస్ చేస్తాం, లీడ్ జనరేషన్ చేసి మీకు ఇస్తాము, ఇంత బడ్జెట్ హ్యాండిల్ చేస్తాము అన్నట్టు మీరు మాట్లాడి వెన్ యూ క్యాన్ బేసిక్లీ పిచ్ దెమ్, యూ క్యాన్ చార్జ్ సమ్వేర్ బిట్వీన్, ఓకే, ఫ్రీలాన్సర్గా చెప్తున్నా, గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ కంబైన్ చేసి మీకు చెప్తున్నా, యూ క్యాన్ చార్జ్ సమ్వేర్ బిట్వీన్ 20,000 to maximum 25,000, ఓకే, పర్ మంత్. ఓకే, అగైన్ క్లయింట్ బట్టి ఈ ప్రైస్ అనేది వేరీ అవుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అ క్లయింట్ హూస్ బడ్జెట్ ఇస్ మినిమమ్ 2 lakhs. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళారు, తన బడ్జెట్ వచ్చి మంత్లీ 2 lakhs స్పెండ్ చేయడానికి కెపాసిటీ ఉందంటే యూ క్యాన్ ఛార్జ్ హిమ్ సమ్వేర్ బిట్వీన్ 20,000 to 25,000 యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఫర్ పెయిడ్ యాడ్స్ లైక్ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్. ఒకవేళ తన బడ్జెట్ తక్కువ ఉందనుకోండి, 1 lakh ఉందనుకోండి, దీన్ని సగంకి డివైడ్ చేసేసుకోండి. 1 lakh ఉంటే యూ క్యాన్ చార్జ్ 10,000 ఆర్ మ్యాక్సిమమ్ 12,000 ఫ్రమ్ యువర్ క్లయింట్ ఫర్ హ్యాండ్లింగ్ దేర్ గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ అకౌంట్ అండ్ జనరేటింగ్ లీడ్స్ ఫ్రమ్ దెమ్, రైట్? హోప్ యూ గాట్ ద క్లారిటీ. నెక్స్ట్ వచ్చి ఎస్ఈఓ. ఓకే, ఎస్ఈఓలో అగైన్ మీరు యాజ్ యూ ఆల్రెడీ నో, ఎస్ఈఓలో మనం ఆన్ పేజ్ చేస్తాం, ఆఫ్ పేజ్ చేస్తాం, టెక్నికల్ చేస్తాం, రైట్? సో యాజ్ అ ఫ్రెషర్ మోస్ట్లీ టెక్నికల్ ఎస్ఈఓ మనకు కొంచెం హార్డ్ ఉంటుంది. సో వీ నీడ్ సమ్ హెల్ప్ ఆర్ సమ్ డిపెండెన్సీ ఆఫ్ అ డెవలపర్ ఆర్ సమ్ సపోర్ట్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో అక్కడ మీరు హెల్ప్ తీసుకోండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, యూ కెన్ చార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్, ఇక్కడ మంత్లీ చెప్తున్నా, పర్ మంత్, ఓకే, పర్ మంత్ ఎస్ఈఓ చేయనీకి యూ కెన్ చార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్ ఒక 7,000 to maximum 10,000 per month. Okay, that can be on page, off page, technical, SEO అన్నీ కలిపి when you are handling their SEO services, you can charge them somewhere between 7,000 to 10,000 rupees, right? This is a nominal and average fees. దీనికన్నా ఎక్కువ మీరు యాజ్ అ ఫ్రీలాన్సర్ అడిగారు అనుకోండి, వాళ్ళు మోస్ట్లీ మీకు ఇవ్వరు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపారు అనమాట. వన్స్ యూ గెట్ ఎక్స్పీరియన్స్డ్, ఐ నో పీపుల్ హు ఆర్ ఛార్జింగ్ 30,000 to 50,000 per month just to handle SEO of a certain client అనమాట. So you can initially start with somewhere between 7,000 to 10,000 as your services. నెక్స్ట్ వచ్చి సోషల్ మీడియా మేనేజ్మెంట్. సోషల్ మీడియా మేనేజ్మెంట్ మీరు చేసేటప్పుడు మీ క్లయింట్స్తో మీరు ఏం మాట్లాడచ్చు అంటే, పర్ మంత్ మీరు ఎన్ని వీడియోస్ పోస్ట్ చేస్తారు, ఎన్ని పోస్టర్స్ పోస్ట్ చేస్తారు అనే దాన్ని బట్టి మీరు ప్రైస్ వేరీ చేసుకోవచ్చు. జనరల్గా 2 daysకి ఒక వీడియో లేదా 2 daysకి ఒక పోస్టర్ యావరేజ్గా మనము వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్ స్టేటస్ అలా మీరు ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు మేనేజ్ దెమ్, యూ క్యాన్ చార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్ ఒక మీడియం రేంజ్ క్లయింట్. మీడియం రేంజ్ క్లయింట్ అంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఉంది. అలాంటి క్లయింట్స్ అంటే
you can charge them somewhere between 8,000 to 10,000 rupees. 8,000 to 10,000 rupees మీరు పర్ మంత్ ఛార్జ్ చేయొచ్చు. అందులో యూ కెన్ పోస్ట్ around 15 to 20 videos or posters of their in different platforms like their Facebook, Instagram, somewhere even in YouTube you can post anamata, right? All social media platforms you can post and you can charge somewhere between 8,000 to 10,000. Content writing again చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ జాబ్ రోల్ వచ్చి కంటెంట్ రైటింగ్. ఈ మధ్యలో ఈ రోల్కి కొంచెం జనాలు డిపెండ్ అవుతలేరు, వాళ్ళు సొంతంగానే వాళ్ళు కంటెంట్ జనరేట్ చేసేసుకుంటున్నారు యూజింగ్ ఏఐ టూల్స్. బట్ స్టిల్ ఇఫ్ సంబడి అప్రోచెస్ ఆర్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అండ్ అప్రోచింగ్ దెమ్ ఫర్ కంటెంట్ రైటింగ్ ఫర్ ఎనీథింగ్, ఓకే, వాళ్ళకి ఎటువంటి విషయంలో కానీ మీరు కంటెంట్ రైటింగ్ హెల్ప్ చేస్తే యూ క్యాన్ చార్జ్ దమ్ బిట్వీన్ 3,000 to 5,000 ఆర్ మ్యాక్సిమం 7,000. అండ్ వాళ్ళకి ఎన్ని ప్రాజెక్ట్స్ మీరు హెల్ప్ చేయొచ్చు అంటే సమ్వేర్ బిట్వీన్ 4 to 6 ప్రాజెక్ట్స్. అంటే 4 to 6 ప్రాజెక్ట్స్ అంటే మీనింగ్ ఏంటి, 4 to 5 టైమ్స్ వాళ్ళకి మీరు డిఫరెంట్ కంటెంట్ డిఫరెంట్ సర్వీసెస్కి మీరు ఇచ్చి యూ క్యాన్ చార్జ్ దమ్ సమ్వేర్ బిట్వీన్ 3,000 to 7,000 అనమాట. కంటెంట్ రైటింగ్ జనరల్గా మంత్లీ బేసిస్ తీసుకోరు, చాలా రేర్గా తీసుకుంటారు. సో యూ క్యాన్ చార్జ్ సమ్వేర్ బిట్వీన్ 3,000 to 7,000, రైట్? దెన్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డెవలప్మెంట్కి అగైన్ అది ఈకామర్స్ వెబ్సైటా లేదంటే ఓన్లీ బిజినెస్ వెబ్సైటా విచ్ ఇస్ వ్యూయింగ్ వెబ్సైటా అనే దాని గురించి డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ పీపుల్ దే చూస్ బిజినెస్ వెబ్సైట్స్ విచ్ ఇస్ వన్ వే వెబ్సైట్, రీడబుల్ వెబ్సైట్. అలాంటప్పుడు యూ క్యాన్ చార్జ్ దమ్ సమ్వేర్ బిట్వీన్ 12,000 to 15,000. ఓకే, 12,000 to 15,000 వితౌట్ డొమైన్ అండ్ హోస్టింగ్. అంటే మీ క్లయింట్ వాళ్ళ సొంత డబ్బులతో డొమైన్ అండ్ హోస్టింగ్ కొనుక్కొని మీకు వర్డ్ ప్రెస్ యాక్సెస్ ఇస్తే యు ఆర్ డెవలపింగ్ ద వర్డ్ ప్రెస్ వెబ్సైట్. అట్లాంటప్పుడు యూ క్యాన్ చార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్ 12,000 to 15,000 అనమాట. దాంట్లోనే మీరు యూ క్యాన్ ఇఫ్ పాసిబుల్ యూ క్యాన్ వాళ్ళకి చెప్పండి, సార్ మేము ఎస్ఈఓ కూడా చేస్తాము అని చెప్పి అగైన్ యాజ్ అ ప్యాకేజ్ మీరు ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ మీకు వెబ్సైట్ కావాలంటే అడిషనల్గా 5,000 అవుతుంది అని చెప్పి యూ క్యాన్ అడిషనల్లీ చార్జ్ 5,000 అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ క్యాన్ చార్జ్. ఆఫ్టర్ దాట్ ఈమెయిల్ ఆటోమేషన్, ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ ఆటోమేషన్కి యూ క్యాన్ చార్జ్ బడ్జెట్ మొత్తం మీ క్లయింటే పెట్టుకుంటే యూ క్యాన్ చార్జ్ సమ్వేర్ బిట్వీన్ 3,000 రూపీస్ పర్ సర్వీస్ ఆర్ పర్ మంత్ తీసుకుందాం. పర్ మంత్ నాట్ ఇష్యూ, పర్ మంత్. అంటే పర్ మంత్లో మ్యాక్సిమం మీరు ఒక 3 to 5 టైమ్స్ మీరు వాళ్ళ అకౌంట్ని హ్యాండిల్ చేస్తారు. వెన్ యూఆర్ సెండింగ్ దెమ్ వీఆర్ సెండింగ్ అఫీషియల్ మెయిల్స్ టు దేర్ క్లయింట్స్. అలాంటప్పుడు 3 to 5 టైమ్స్ మీరు పర్ మంత్ వాళ్ళకి పంపిస్తే యూ క్యాన్ చార్జ్ 3 to maximum 5,000 పర్ మంత్, రైట్? ఆఫ్టర్ దాట్ యూట్యూబ్ ఎస్ఈఓ. బేసిక్లీ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ మార్కెటింగ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యూట్యూబ్ ఎస్ఈఓ. యూట్యూబ్ ఎస్ఈఓకి యూ కెన్ చార్జ్ సమ్వేర్ బిట్వీన్ 9,000 to I know people who are charging as a freelancer యావరేజ్గా ఈవెన్ 14,000. అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చి దిస్ క్యాన్ బి అరౌండ్ 15 videos to 20 videos పర్ మంత్. అంటే వాళ్ళే వీడియోస్ షూట్ చేసి మీకు ఇస్తారు, మీరు దానికి యూట్యూబ్ ఎస్ఈఓ చేసి థంబ్నెయిల్స్ యాడ్ చేసి అండ్ ద డిస్క్రిప్షన్ హెడ్లైన్స్ అన్నీ ప్రాపర్గా చేసి వాళ్ళ వీడియోస్ని మీరు పోస్ట్ చేసి అనలైజ్ చేసేదానికి యూ కెన్ చార్జ్ దమ్ సమ్వేర్ బిట్వీన్ 9,000 to 14,000 అనమాట. వెరీ డిమాండింగ్ అండ్ వెరీ గుడ్ జాబ్ రోల్. పీపుల్ విల్ పే బికాస్ దే నో హౌ మచ్ బిజినెస్ దే గెట్ ఫ్రమ్ యూట్యూబ్. సో ఆబ్వియస్లీ దే విల్ ఇన్వెస్ట్ అనమాట. ఆఫ్టర్ దాట్ అఫిలియేట్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. దీని గురించి అఫిలియేట్ అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ గురించి, లీడ్ జనరేషన్, సేల్ ఫనల్, వాట్సాప్ మార్కెటింగ్ అండ్ ఈకామర్స్ మార్కెటింగ్ గురించి పార్ట్ 2 వీడియోలో నేను మాట్లాడతాను. దిస్ ఇస్ ద పార్ట్ 1 వీడియో అనమాట. సో పార్ట్ 2 వీడియోలో డెప్త్గా ఈ 5 సర్వీసెస్కి ఎంత ఛార్జ్ చేయొచ్చు, ఫాలోడ్ బై ఇంకా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి దానికి ఎంత ఛార్జ్ చేస్తాను అనే దాని గురించి మాట్లాడదాం. Hope you liked this video and I wish that you start your freelancing journey as early as possible. Thank you for watching.